ఒరిజినల్ 100% ప్యూర్ ఉన్నదైతే 8,500 నుంచి 10,000 రూపాయలు ఉంది ఈ రోజు మార్కెట్లో. కానీ 3,000కు 4,000కు దొరుకుతున్నదంటే ఎట్లా నమ్ముతారు మీరు? విషయం ఏంటంటే ఒరిజినల్ పట్టు చీరల గురించి షాప్స్ వాళ్ళు ఎంతో మంది కస్టమర్స్ కి మసిపూసి మారేడు ఖాయం చేసి వాళ్ళ మైండ్ సెట్స్ ని పనికి మాలిన చీరలను వేలకు వేలు ప్రైస్ కి అమ్ముతున్నారు. అంటే వాళ్ళు బాగుపడుతున్నారని నాకు ఈర్ష్యా ద్వేషం అనేది లేదు. అంటే లోపల నాకు బాధో లేదంటే ఇంకొకటి లేదు. ఒక్కొక్కరు పట్టు చీరలు కొనడానికి కూలి పని చేసి ఎంతో మంది వాళ్ళ అమ్మాయిలకు వాళ్ళ ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసే సమయంలో లక్షల కొద్ది ఖర్చు పెడుతున్నారు పాపం ఈ రోజుకి కొంతమంది. అటువంటి వాళ్ళు ఒక పట్టు చీర కొనాలి అంటే 10,000 రూపాయలు నార్మల్ మీడియం అంటే ఒరిజినల్ 100% ప్యూర్ ఉన్నదైతే 8,500 నుంచి 10,000 రూపాయలు ఉంది ఈ రోజు మార్కెట్లో. కానీ 3,000కు 4,000కు దొరుకుతున్నదంటే ఎట్లా నమ్ముతారు మీరు? మీరు నా యూట్యూబ్ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుని నాకు ఒక సపోర్ట్ చేస్తే ఇది మీకు కానీ ఇంకా 10 మందికి కానీ ఇంకా 1000 మందికి కానీ ఇందులో ఇంకా పెద్ద ప్లాన్ పెట్టాము. అంటే బిజినెస్ ప్లాన్. ఎందుకు? ఏ బిజినెస్ అంటే హ్యాండ్లూమ్ శారీస్ సేల్ చేయాలి అంటే హౌస్ వైఫ్స్ అంటే చిన్నగా హౌస్ వైఫ్స్ ప్రతి ఏరియాలోనో ప్రతి గల్లీలోనో ఆఫీషియల్ శారీస్ ఇట్లా సేల్ చేసేవాళ్ళు ఉంటారు. వీళ్లకు 100% ప్యూర్ ఒరిజినల్ శారీ ఎట్లా అమ్మాలి అనేది ఎంటైర్ సబ్జెక్ట్ నేర్పించి వాళ్లకు ప్రోడక్ట్ కావాలంటే మేమే ఇచ్చి మేమే వాళ్ళకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉండి టోటల్ 360 డిగ్రీస్ వాళ్ళని మోల్డ్ చేస్తాము. మీరు ఎక్కడ వాళ్ళైనా సరే సంబంధం లేదు. మీరు ఇండియాలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా పట్టు చీర ఒరిజినల్. కానీ ఆ ఒరిజినల్ పట్టు చీరను మీరు ఎలా కనిపెట్టాలి ఇది మాత్రమే చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ సిల్క్సారీస్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 9 మంత్స్ అయిపోయింది నేను కృష్ణం సిల్క్సారీస్లో ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలే. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక పెద్ద కంపెనీతో టైఅప్ అయ్యడానికి ప్లాన్ చేసినాము. కానీ అందులోనే నాకు ఒక ఫ్రెండ్ అంటే నాకు ప్రీవియస్ క్లాస్మేట్ అతని నుంచి ఒక బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. నేను కష్టపడి యూట్యూబ్ ఛానల్లో ఇంత నాలెడ్జ్ నేను లేడీస్కి ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ పర్చేస్ చేసేవాళ్ళు, ఒరిజినల్ కంచిపురం హ్యాండ్లూమ్ శారీస్ పర్చేస్ చేసేవాళ్ళు ఎంత మోసపోతున్నారో దాని గురించి ఒక అవేర్నెస్ వీడియోస్ పెట్టి దాని గురించి ఒరిజినల్ సబ్జెక్ట్ చెప్పి వాళ్ళను ఎడ్యుకేట్ చేద్దామని నేను చేసిన ప్రయత్నంలో నాకు అక్కడ ఒక అతను మా క్లాస్మేటే మా ఫ్రెండే పరిచయం చేసినాడు. కానీ ఆ పరిచయం చేసిన వ్యక్తి అతను ఏం చేయలేదు, నా ఫ్రెండ్ నన్ను ఏం చేయలేదు. అటువైపు వ్యక్తి ఆల్మోస్ట్ నా దగ్గర నుంచి నేను అతను ఒక కో అండర్స్టాండింగ్ అయ్యి ఒక బిజినెస్ ప్లాన్ చేసినాం. అదే మన పట్టు చీరల్లోనే ఒక ఏరియాలో హైదరాబాద్లో బిజినెస్ ప్లాన్ చేసి పెద్దగా షాప్ కోసం అని చెప్పి పెద్ద షాప్ పెడదాము మీడియంగా, అంటే పెద్ద కాదు మీడియం బడ్జెట్లో షాప్ పెడదామని అంతా ఎస్టాబ్లిష్ చేసుకుని ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుని దానికి కావాల్సిన ప్రోడక్ట్ అంతా రా మెటీరియల్ శారీస్ అంతా నేను తెస్తా అని అతను నేను మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయ్యి ఆల్మోస్ట్ నేను 1.3 crore వరకు శారీస్ 1.30 crore వరకు వర్తబుల్ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్, కాంచీపురంవి, తర్వాత టోటల్ ఎంటైర్ ప్యూర్ సిల్క్స్ లో ఏ సెగ్మెంట్ ఉందో అన్ని, తర్వాత సూరత్ శారీస్, ఆర్టిఫిషియల్ శారీస్, చందేరి శారీస్, తర్వాత రాయ్పూర్ సిల్క్స్, ఆల్మోస్ట్ నాకు తెలిసిన శారీస్, నేను శారీస్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు శారీస్ గురించి తెలిసిన A to Z అన్ని శారీస్ను కొద్ది మొత్తంలో తీసుకుని
ఆల్మోస్ట్ ఒక 10% పే చేసినాం అంతే. అంటే మా పరిచయాల మేరకు మాకున్న ఇన్ఫ్లుయెన్స్ కొద్దీ ఆ మార్వాడీలతో మేము తెచ్చుకున్నాం బిజినెస్ చేయడానికి. అంటే క్రెడిట్ ఇచ్చినారు మమ్మల్ని నమ్మి. కాకపోతే నా ఫ్రెండ్ అందులో ఎటువంటి ఆశ పడలేదు. నా ఫ్రెండ్ ఒక అతని పరిచయం చేసింటే అతను టోటల్ బిజినెస్ ని ఎంత నాశనం చేశాడంటే ఈరోజు ఎట్టు పరిస్థితుల్లోనూ కాని పరిస్థితి క్రియేట్ చేసి సర్వనాశనం చేసి పెట్టాడు. ఆల్మోస్ట్ 9 మంత్స్ 10 మంత్స్ అయిపోయింది. జనవరిలో అంటే డిసెంబర్ 2022 నవంబర్ డిసెంబర్లో మేము ప్లాన్ చేసింది. జనవరి 10వ తేదీ ఆ పాటికి అతను ఆ షాప్ నీది కాదు, ఆ సరుకు నీది కాదు, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని నన్ను చాలా బ్లేమ్ చేసి పోలీస్ స్టేషన్స్, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకున్నందుకు ఈరోజు ఆ శారీస్ మాత్రం బయటకు వచ్చేసాయి. అంటే అందులో అర్థం అంటే 50% శారీస్ ప్రైస్ డ్రాప్ అయిపోయినాయి. ఎందుకు అంటే ఎంటైర్ మార్కెట్ ఎట్లా ఉంటుందంటే ఈరోజు మనం శారీస్ సేల్ చేస్తున్నామా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసినామా, విత్ ఇన్ 1 or 2 months లో అది సేల్ అయిపోవాలి. ఎందుకంటే డిజైన్స్ ప్యాటర్న్స్ చేంజ్ అయిపోతుంటాయి. మార్కెట్లో ఎట్లా అయిపోయిందంటే ముందులా ఒక 3 నెలలు 6 నెలలు పెట్టుకోనికి లేదు. ఈ రోజు మనం కొత్త డిజైన్ కొత్త ప్యాటర్న్ తయారు చేసినామా విత్ ఇన్ 1 or 2 months లో కొత్త ప్యాటర్న్ వచ్చేస్తుంది. అంటే ట్రెండ్ మారుతుంది. శారీస్ ది ఎట్లా అంటే ట్రెండ్ మారుతూ వస్తుంది. ఈరోజు దీపావళి సీజన్ ఉంది. దీపావళి సీజన్ ఉంది అంటే ప్రీవియస్ 2 months 3 months బిఫోరే దీపావళి సీజన్ వచ్చేసి నార్త్ స్టైల్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వాళ్ళ అభిరుచులు కొద్దీ తయారు చేస్తారు. ఆ డిజైన్స్ ఎక్కువ మూమెంట్ ఉంటాయి. ఆ వర్టికల్ డిజైన్స్ పర్టికులర్ ఆ వర్టికల్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతాయి. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఇంకా టైం ఇచ్చినారు. ఇంకా నువ్వు 6 months కానీ ఏం టెన్షన్ పడకు, నువ్వు టోటల్ గా నువ్వు సర్వైవ్ అయ్యి, ఎందుకంటే వాళ్ళకి నేను చాలా కృతజ్ఞత. ఎందుకంటే అది ఇప్పుడు నేను ఏదో ఎమోషనల్ అయితే బాగుండదు, తప్పు. ఎందుకంటే మళ్ళీ మీరు ఈ రాంగ్ వేలో పోర్ట్రేట్ చేస్తున్నాడని థింక్ రాకూడదు. అందుకోసమని నేను అది చేయలేను. ఒరిజినల్ పట్టు చీరల గురించి షాప్స్ వాళ్ళు కస్టమర్స్ కి మసిపూసి మారేడు ఖాయం చేసి వాళ్ళ మైండ్ సెట్స్ ని పనికి మాలిన చీరలను వేలకు వేలు ప్రైస్ కి అమ్ముతున్నారు. చీర ఎట్లా కొనాలి, ఏ విధంగా కొనాలి, పట్టు చీర కొనేటప్పుడు మీరు ఎటువంటి పారామీటర్స్ ని చెక్ చేసుకోవాలి అనే ఎడ్యుకేటింగ్ మాత్రమే ఉంటది. ఎట్లా అమ్మాలి అనేది అది సెల్లర్స్ అంటే చిన్నపాటి షాప్స్ వాళ్ళకు కూడా నేను ఏం చెప్తానంటే ఓన్లీ 5 to 10% మార్జిన్, అంటే ఎక్కువ రేషియోలో మీరు సేల్ చేసుకోవాలా. ఒక్కరి జోబులోనే మనము ఎక్కువ లాభం ఆశించకూడదు. 10 మందికి ప్రోడక్ట్ సేల్ చేయాలి, వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అవ్వాలి, మనం కూడా లాస్ కాకూడదు. అట్లని మనము ఫ్రీ సర్వీస్ ఏం చేయట్లేదు కదా, 10 రూపాయలు వస్తుంది కదా అందులో కానీ, అంతే చాలు. వాళ్ళు 10 మందికి చెప్తే అదే 10,000. అర్థమైందా? ఇంతే సబ్జెక్ట్. విషయం ఏంటంటే యాక్చువల్లీ నేను 9 months అయిపోయింది నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయలేదు ఏ ఒక్క వీడియో. ఎందుకంటే మెంటలీగా నేను చాలా డిస్టర్బ్ అయిపోయి, ఫైనాన్షియల్ గా మెంటలీగా చాలా డిస్టర్బ్ అయిపోయి చాలా బాధపడి ఇప్పుడు ఒక 2 months నుంచి పర్లేదు, డోంట్ వరీ, నేను వేరే బిజినెస్ కూడా స్టార్ట్ చేశా, రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశా, ప్లస్ ఇది కూడా చేసుకుంటా. అంటే రియల్ ఎస్టేట్ అంటే నాకు ఇందులో ఎంత నాలెడ్జ్ ఉందో రియల్ ఎస్టేట్ లో కూడా 60 to 70% నాలెడ్జ్ ఇచ్చారు. అంటే నన్ను మోల్డ్ చేసిన గురువులు, వాళ్ళ గురించి నేను మీకు రాబోయే వీడియోస్ లో ప్రస్తావన చేస్తాను. వాళ్ళు కొన్ని వేల మంది స్టూడెంట్స్ ని తయారు చేశారు. ఎంటైర్ ఇండియాలో కొన్ని వేల మంది స్టూడెంట్స్ ని తయారు చేశారు. కొన్ని
వేల మంది, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 60,000 మంది స్టూడెంట్స్ తయారు చేసింటే మినిమం టు మినిమం 30-40% రేషియో స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు. అటువంటి మా గురువులు వాళ్ళ మాట మేరకే నేను రియల్ ఎస్టేట్ నేర్చుకున్నాను. రియల్ ఎస్టేట్ లో నేర్చుకోవడానికి ఏముంది అని మీరు అనుకోవచ్చు. రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద సముద్రం, అర్థమైందా? అందులో పూర్తి ఎంటైర్ సబ్జెక్ట్ నేర్పించారు. పట్టు చీరల గురించి ఎంటైర్ సబ్జెక్ట్ నాకు సొంతంగా తెలుసు, ఎందుకంటే నాకు 15-16 years ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ 40 years ఎక్స్పీరియన్స్ మా ఫాదర్ కు. మా తాత వాళ్ళు కూడా చెప్పాను ప్రీవియస్ వీడియోస్ లో, ఇవన్నీ పాతవన్నీ ఎందుకు, వద్దు, మంచిది కాదు. మనది ఏది ఉంటే అది మాట్లాడదాం. ఇది సబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఇకపై కంటిన్యూ అవుతుంది. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ ఏమన్నా ఉన్నాయి దయచేసి నా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఎందుకు అంటే ఇన్ని రోజులు అయిపోయింది, గతం గత. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఇంతే నాకు తెలిసింది. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో చాలా స్టఫ్ ఉంటుంది. ప్రతి వీడియోలోనూ ఎంతో విషయం, అంటే హై వర్తబుల్ క్వాంటిటీ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటుంది. కంపల్సరీ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ కృష్ణం సిల్క్ శారీస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.